మనం శ్రీమద్ భాగవతం 2వ స్కందము 7వ అధ్యాయంలో ఉన్నాము. 34, 35 శ్లోకాల నుండి ఈరోజు మనం చర్చించాలి. ఓకే. స్వామి యొక్క ప్రత్యేకమైన విశేషమైన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ చక్కగా వాటన్నిటిని ఒక దగ్గర పెట్టేసి ఒక స్పెసిఫిక్ నిర్ణీతమైన అవతారాల గురించి చర్చిస్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం? నారదముని బ్రహ్మదేవుడిని ప్రశ్నించడం, బ్రహ్మదేవుడు సమాధానం చెప్పడంలో మనం ఆ యొక్క సంభాషణల మధ్యలో ఉన్నాం మనం. సో గత క్లాసులలో రకరకాల రాక్షసులను చంపడము, ఈవెన్ గోవర్ధన గిరి పర్వతాన్ని 7 దినములు ఏకధాటిగా కురిపించిన వైనాన్ని, ఆ యొక్క శ్లోకాన్ని కూడా సంక్షిప్తముగా ఇక్కడ ఇవ్వబడింది, మనం చర్చించాం. సో ఈ రోజు వచ్చినట్లయితే ఇక్కడ ఈ రోజు శ్లోకంలో చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ప్రలంభుడు, ధేనుకుడు, భకుడు, కేశి, అరిష్టుడు, చానూరుడు, ముష్టికుడు, కువలయాపీడ గజము, కంసుడు, యవనుడు, నరకాసుడు, పౌండ్రకుడు, ఇలా రకరకాలు వీళ్ళు చాలా పేర్లు ఇచ్చారు. వీళ్ళందరూ ఎంతో మంది రాక్షసుల్ని భగవంతుడు సంహరించారు. సో భగవంతుడిచే సంహరించిన వారు ముఖ్యముగా సాయుధ్యముక్తిని పొందుతారు. ఇది మనం కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఒక జనరల్ నాలెడ్జ్, పర్సనల్ స్పిరిచువల్ నాలెడ్జ్. అయితే తరువాత అవతారం, అక్కడ అవతారాలు నేను మొత్తం లిస్ట్ కూడా చదవట్లేదు, పేర్లే ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా చదవట్లేదు. ఇంకా ఒక 7-8 లైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి నేను ఎక్కువ చదవట్లేదు, ఎందుకంటే అవి ప్రతిదీ కూడా ముందు అవన్నీ అవతారాలు వస్తాయి. దశమ స్కందంలో విడివిడిగా ప్రతిదీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ మనం అక్కడ వివరంగా తెలుసుకుంటాం. చాలా లిస్ట్ ఉంది కాబట్టి. తర్వాత వచ్చేసి భగవంతుడు స్వయంగా సత్యవతీదేవి గర్భమున ఆవిర్భవించారు వ్యాసదేవుల వారు. సో వ్యాసదేవుల వారు వేద వృక్షాన్ని భిన్న శాఖలుగా ముక్కలు చిన్న పీసెస్ గా చేస్తారు. అంటే యాక్చువల్ గా మనం గత క్లాస్ లో చర్చించాము. బ్రహ్మదేవుడు యాక్చువల్గా ఇవన్నీ లీలలు జరగక ముందే చెప్తున్నారు. యాక్చువల్ గా అన్ని ప్రకటన అవుతున్నాయి వారికి, స్వామి ముందే చెప్పేస్తున్నాడు. సో భగవంతుడి యొక్క అవతారాలు, వారు చేసే అత్యద్భుతమైన కర్మాలు, లీలలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే నిర్ణయించబడతాయి, నిర్ణయించిన ప్రకారమే జరుగుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యాసదేవుడు ఆవిర్భవిస్తారు, భగవంతుడు వ్యాసదేవుడి రూపమున, అవతారమున ఈ యొక్క వేదాన్ని భాగాలుగా చేస్తారు, విభజించును అనుంది భవిష్యత్. హీ విల్ బైఫర్కేట్ ద వేదాస్, ఫ్యూచర్ టెన్స్ లో చెప్పారు. తర్వాత దేవద్విషాం నిగమవర్త్మని నిశ్చితానాం పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భిః లోకాన్ ఘ్నతాం మతి విమోహమతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔషధర్మ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అధార్మికుడు, ధర్మము లేనివాడు, పరమ మూర్ఖుడు ఉంటారు సరే, వాడి దగ్గర జ్ఞానం ఉందనుకోండి, శక్తి ఉందనుకోండి, ఏమవుతుంది? చాలా ఉందో వాళ్ళ గుప్పిట్లా ఉంది బ్యాక్గ్రౌండ్. మీరు ప్రపంచం ఏదైనా కొంచెం న్యూస్ చూసినట్లయితే ఒకటి 2-3 ఫ్యామిలీస్ల మధ్యలో ఉంది, ప్రపంచం మొత్తం ఆడుతుంది. అలా ఉంది పరిస్థితి. అంత డబ్బు వెదజల్లి దేశాన్ని ఈరోజు ధనముతో పడేస్తున్నారు. దేశాన్ని, ప్రపంచాన్ని ధనముతో ఆడిస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఆడించేవారు? ఈ వైదిక మంత్రశక్తితో ఆడించేవారు. అయితే శక్తి అనేది మంచికి వాడొచ్చు, చెడుకు వాడొచ్చు కదా. కానీ మరి దుర్మార్గులు శక్తివంతులైతే కష్టం కదా. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి నాస్తిక రాజ్యం ఉంటుంది కదా, వీళ్ళు ఏం చేస్తారు? ఈ వైదిక విజ్ఞానంలో నిష్ణాతులై ఎక్స్పర్ట్ అయిపోతారు. అంటే ఇప్పుడు మనం గతంలో స్టోరీలన్నీ చూసినట్లయితే దేవతలు, రాక్షసులు ఉన్నారు. రాక్షసులకు కూడా ఈ ఏమంటాము,
యజ్ఞాలు, హోమాలు, మంత్రాలు, తంత్రాలు వచ్చు కదా. అవి రావడం వల్ల ఏమైంది, మనం ఆల్రెడీ మహాభారతంలో కూడా కొన్ని విన్నాం. మరి ఈ రాక్షసులకు ఉండడం వల్ల అమాయకులు, శక్తి లేని వాళ్ళందరూ నశించిపోతారు, దేవతల మీద కూడా వస్తారు. అలాగే ఈ నాస్తికులు, అసుర స్వభావం కలిగిన వారు ఈ వైదిక జ్ఞానంలో ఎక్స్పర్ట్స్ అయ్యారు అనుకోండి, మరి వాళ్ళ ప్రమాదం. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళు ఆ ఈ అంతరిక్ష వాహనములు వీళ్ళు ఏం చేస్తారు, అదృశ్యంగా వాహనాలు. మయుడు అనే రాక్షసుడు, మయుడు అనే రాక్షసుడు గురించి మనం మహాభారతంలో చర్చించాం, గుర్తుంది కదా. ఎంత శక్తివంతుడు. ఆ రాక్షసుడు చనిపోవడం, తర్వాత ఎలా సముద్రంలో అడుగులో ఉన్న వాళ్ళ రాక్షసులు ఎలా చంపారు, ఇవన్నీ మనం చర్చించాం కదా. సో ఈ రాక్షసులందరూ మయుడు నిర్మించిన ఒక అంతరిక్ష వాహనం, గాలిలో మన భాషలో విమానం అనుకోండి, కనబడదు, దాంట్లో కూర్చొని అదృశ్యంగా ఎగురుతూ రకరకాల లోకాలలో ఉన్న జనాలని నశింపజేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ దుర్మార్గపు ప్రపంచం, దుర్మార్గులు ఉంటారు కదా, వాళ్ళని మరి అరికట్టకపోతే సాధారణ జీవులు మనలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే, భగవంతుడు బుద్ధుని యొక్క రూపమున చక్కగా ఆకర్షణీయముగా వచ్చేసి వాళ్ళ మనసును భ్రమింపచేసి ఉపధర్మాలను ప్రచారం చేస్తారు. ఔపధర్మ్యం బహుభాష్యతే ఔషధర్మ్యం అంటే, ఒక్కొక్కసారి చూడండి, ఈ మంత్రతంత్రములు వచ్చినప్పుడు వాడిని, అరే బాబు నీ మంత్రాలు ఆపురా, ఇవన్నీ ఆపు అంటే వినడు, డైరెక్ట్ ఇది ఆపురా అంటే వినడు, అమ్మ శక్తి అవుతుంది కాబట్టి దాన్ని వాడిని తెలివిగా ఆ పూజల నుంచి పక్కకు తీసుకురావాలి, అప్పుడు వాడి యొక్క శక్తి నశిస్తుంది. ఇది ఉపధర్మ ప్రచారము మనకి బుద్ధుడు చెప్పింది కదా. అది ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఇక్కడ చెప్తున్న బుద్ధుడు ఈ కలియుగములకు సంబంధించిన బుద్ధుడు కారు. శిల గోస్వామి, జీవ గోస్వామి ఏం చెప్పారంటే, ఇంతకుముందు కలియుగం అన్నప్పుడల్లా ప్రతి 4 యుగాలలో ఒకసారి కలియుగం వస్తుంది కదా. గతంలో ఎక్కడో జరిగింది, ఆ యొక్క కలియుగంలో వచ్చిన ఇది అన్నమాట యొక్క బుద్ధుడి యొక్క అవతారం. సో ఇక్కడ ఈయన యొక్క ఉద్దేశం ఏంటి, ఈ వాళ్ళ యొక్క ప్రస్తుతం ఈ యొక్క వైదిక జ్ఞానం నుండి పక్కకు పడేయాలి, ఎందుకంటే వాళ్ళు తప్పుడుగా వాడుతున్నారు కాబట్టి. తర్వాత కలియుగాంతమున, కలియుగం చివరిలో నామమాత్రపు సాధువులే మిగులుతారు. సాధువులు ఉండరు, నామమాత్రపు సాధువులు. ఇప్పుడే మనం చూసినట్లయితే అక్కడక్కడ రకరకాల వేషాలలో రకరకాల ఇది సాధువు కాడు, సాధువులా కనబడే వాళ్ళు మనం వేలని చెప్పాలా, లక్షలని చెప్పాలా, ఎంతమంది చెప్పాలి, కానీ చాలా మంది ఉన్నారు. సో మరి ఎప్పుడైతే గృహాలలో హరికథ అనేది లోపిస్తుందో, యహాలయేష్వపి సతాం న హరే కథా స్యుః పాషండినో ద్విజజనా వృషలా నృదేవ స్వాహా స్వధా వషడితి స్మ గిరో నయత్ర యాస్తా భవిష్యతి కలేర్ భగవాన్ యుగంతే. కలియుగం అంతము వచ్చే లక్షణాలు చూడండి, హరికథ గృహములలో నశించిపోతుంది. వాస్తవానికి ఈ రోజు చాలా పర్సెంట్ అయిపోయింది కదా, ఎవరైనా హరికథ చేసుకుంటున్నారా ఇళ్లలో. ఇక్కడ మనం భువనగిరిలో కూడా చెప్తున్నాం, అయ్యా హరికథ చెప్పుకోండి అయ్యా. ఒకప్పుడు హరికథ బుర్రకథ అది ఓల్డ్ ఫ్యాషన్ అనే పైకి వచ్చింది, కానీ నిజంగా హరికథ సత్సంగ శ్రవణం ఎంత గొప్పది అంటే అది భాషలలో చెప్పలేము. సత్సంగములు చేసుకోవాలి ఇళ్లలో, హరికథ, భాగవతం, భగవద్గీత చెప్పించి హరినామ సంకీర్తన చేపించి భక్తులకు ప్రసాదం ఏర్పాటు చేస్తే ఆ ఇల్లు ఎంత శోభిల్లుతుంది. ఆధ్యాత్మికంగా, అదృష్టం ప్రకారం, శరణాగతి ప్రకారం, భౌతికంగా ఎలా ఇస్తాడో స్వామి తెలియదు, ఎంత చక్కగా ఉంటుందో. ఎన్నెన్నో కర్మలు నెగిటివ్ గా ఉంటాయి, ఆ చెత్త కర్మలు, ఆ కర్మల నుంచి కానీ మనకు రిలాక్సేషన్ రావడం కానీ అవి చాలా ముఖ్యం అనమాట. హరికథా శ్రవణం ఇంట్లలో కూడా మనం చేయించాలి, సత్సంగములు చేయించాలి.
ఈ బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడో హోటళ్లకు పోయేసి అక్కడ ఆర్డర్ ఇచ్చేసి వాడు ఏం కలుపుతాడో తెలియదు, అందులో ఏం పెడతాడో తెలియదు, ఆ చెత్త చెదారం తినేసి వాడికి డబ్బులు కట్టేసి పాపాన్ని ఎత్తనెక్కించుకొని నలుగురికి పెట్టగా ఏమీ చేయక ఇంటికి వచ్చి తెల్లారి అడ్డం పడి దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది. ఏదైనా మనకి సంతోషం వస్తే ఆ సంతోషాన్ని హరికథతో మనం షేర్ చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఆ, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు రాగలిగే వాళ్ళందరినీ పిలిచి గృహంలో హరికథ చేసుకోగలిగితే మనకు ఆ శక్తి ఉంది. మన మాటకి ఎంత పలుకుబడి ఉన్నా ఇది ఉపయోగించుకోలేకపోతే అది పరమ దురదృష్టము. బిజీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. డబ్బు సమస్య ఉంటూనే ఉంటుంది. అడిగి మనం కొన్నిలో కూడా చెప్పాం, డబ్బు సమస్య కూడా పక్కకు పెట్టండి అయ్యా, డబ్బు మీరు ఒక 516 ఇవ్వండి, అది కూడా నామ మాత్రంగా, అది కూడా ఇబ్బంది ఉంటే వద్దు, మేము వచ్చి చేస్తామని చెప్పాం. కొంతమంది ముందుకు వచ్చారు, కొంతమంది వస్తున్నారు, మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారు పాపం. ఈ పరోపకారం వాస్తవానికి నేనంటాను, మన ఇంట్లో హరికథా శ్రవణము చేస్తే పరోపకారం అవుతుంది. పరోపకారం ఆ పరోపకారంలోనే మన స్వీయ ఉపకారం ఉంది అని నేను అంటాను. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే నలుగురిని ఉద్ధరించడానికి మనం నడుం బిగించాలి. భగవంతుడు అదే కోరుకుంటున్నాడు భగవద్గీతలో. ఆయన యొక్క ఇచ్చ కూడా అదే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఇళ్లలో హరికథలు ఎప్పుడైతే లోపిస్తాయో, ఈ నామమాత్రపు దొంగ సాధువులు మొత్తం పెరుగుతూ ఉంటారో, అలాగే శూద్రుని కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు శూద్రుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు? చండాలులు, హూనులు, ఇలా ఉన్నారు కదా, చాలా లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటున్నారు రాజ్యాన్ని ఏలడానికి. ఎవరి చేత ఎన్నుకుంటున్నారు? ఇక్కడ ఈ శూద్ర రాజ్యములే కదా ఈ రోజు ప్రపంచంలో ఉన్నది. పరమ శూద్రులు ఎన్నుకుంటున్నారు. దైవిక స్వభావము లేని వాళ్ళందరూ కూడా ఎన్నుకుంటున్నారు రాజుని. మరి రాక్షసులు ఎన్నుకున్నప్పుడు ఎలాంటి వాడిని ఎన్నుకుంటారండి? రాక్షసుల్ని ఎన్నుకుంటారు. సమస్య అక్కడే వస్తుంది. వైదికమైన వ్యక్తిని ఎన్నుకోవడం రాక్షసుల వల్ల కాదు. ఇప్పుడు శుక్రాచార్యుని యొక్క అనుచరులు ఇంద్రుడికి ఓటేస్తారా? సమస్య లేదు. నో 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 నో. దానవులకి వేస్తానంటాడు. సో ఇలా యజ్ఞములు కూడా ఏమాత్రం తెలియకుండా, యజ్ఞం అంటే తెలియకుండా ఏమి పోయినప్పుడు, అంటే యజ్ఞం అంటే ఇప్పుడు హరినామ సంకీర్తన ముఖ్యమైన యజ్ఞం. శక్తి ఉండి అలాంటి బ్రాహ్మణుడు ఉంటే మిగిలిన యజ్ఞములు సుదర్శన హోమం అలాంటివి. కానీ ఈ ఈ అదే స్మోక్ తో వచ్చిన యజ్ఞములు ఉన్నాయి కదా, వీటిలలో కూడా ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా సరిచేసే శక్తి ఎక్కడ ఉందో తెలుసా? హరినామ సంకీర్తనలో. యజ్ఞం చేసేటప్పుడు హరినామ సంకీర్తన చేస్తే అందులో ఉన్న లోపాలు కూడా సరి అవుతాయి. అంత శక్తివంతమైనది భగవన్నామము. అప్పుడు భగవంతుడు దండించేవాడిగా వచ్చి ఏమంటారు, అవతరిస్తారు. అంటే మనము కలియుగాంతరములో వచ్చేది ఎవరయ్యా అంటే కల్కి భగవంతుడు అప్పుడు అవతరిస్తారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. సృష్టి ప్రారంభములో ఎవరుంటారు, మధ్యలో ఎవరుంటారు, అంతంలో ఎవరుంటారు? సృష్టి అంతంలో ఎవరు? మామూలుగా సృష్టి ప్రారంభం చేయాల్సిన వ్యక్తి ఎవరు చెప్పండి చూద్దాం. ఎవరు సృష్టిస్తారు? ముఖ్యంగా ఎవరు కావాలి? ఒక పేరు. సృష్టి ఎవరు? బ్రహ్మదేవుడు. ముఖ్యంగా బ్రహ్మ. సో బ్రహ్మదేవుడు అనేది సృష్టికర్త. బ్రహ్మదేవుడితో పాటు ప్రజాపతులు ఉంటారు. ప్రజాపతులు వారి నుండే యొక్క సృష్టి అనేది ఇది అవుతుంది. స్థితి స్థితి ఈ మెయింటైన్ కావాలంటే ఎవరు కావాలి? విష్ణు ప్లస్ దేవతలు కావాలి. ఆయన సర్వెంట్స్ కదా. మిగిలినదంతా నడవాలంటే విష్ణు భగవానుడు, ఆయన దేవతలు. ఈ భూలోకాలలో అక్కడక్కడ లోకలలో రాజులు ఉంటారు. వీళ్ళందరూ అందుకనే రాజులని విష్ణు భగవానుడి యొక్క ప్రతినిధి అంటారు. దేవతలు వీళ్ళందరూ కూడా సేవకులు. వీళ్ళతో పని ఉంది. అంటే ఇప్పుడు తర్వాత సృష్టి అంతం చేయడానికి బ్రహ్మతో పని ఉందా? లేదు ప్రభుజీ. బ్రహ్మతో పని లేదు. సృష్టి ఎండింగ్ వచ్చినప్పుడు ఎవరుంటారు అంటే ముఖ్యంగా ఎవరు? లయకారకుడు ఎవరు?
శివుడు శివుడు. వస్తాడు పిక్చర్ లో వస్తాడు. ఇంకెవరెవరు ఉంటారు? శివుడు, అధర్మము, నాస్తికులు, క్రోధముగా ఉన్న నాస్తికులు, వీళ్ళు మెయిన్ గా ఉంటారు. అంతే కదా. శివుడికి ఎప్పుడు పని పడుతుంది? అధర్మాత్ములు, కోపిస్తులు ఉన్నప్పుడే కదా, అధర్మంతో కూడిన కోపిస్తులు ఉంటారు కదా, వీళ్ళు ఉన్నప్పుడే కదా శివుడికి పని. లేకుంటే లేదు. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ గా చెప్పాలంటే ఇంకా శివుడికి పూర్తిగా పని వెళ్ళే, ఇంకా ప్రజెంట్ గా విష్ణువే పాలిస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం మనకి భోజనం పెడుతున్నాడు, వర్షాలు వస్తున్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా మనకి పోషణ అనేది చేస్తున్నారు స్వామి. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు హరినామ సంకీర్తన కానీ భగవత్ సంబంధమైన కార్యక్రమములు ఏమాత్రము లేకుండా నామమాత్రపు సాధువులు ఇంకా 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 పెరిగి ఏమి లేనప్పుడు అప్పుడు విష్ణువుతో కూడా పని ఉండదు. విష్ణువు యొక్క ఆయన అంటారు కదా, ప్రాతినిధ్య రూపాలు వీళ్ళందరూ చూసుకుంటారు. శివుడు, అధర్మం, క్రోధపుండైన ఆస్తి, ఈ ముగ్గురు కూడా భగవంతుడి యొక్క గుణావతారము. తర్వాత ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మరి భగవంతుడు విష్ణు భగవానుడి యొక్క పరాక్రమము, శక్తి, ఆయన యొక్క అద్భుతమైన గుణాలు, వీటి గురించి వివరించడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుందయ్యా విశ్వంలో? ఎవరి వల్ల కాదు. భగవంతుడి యొక్క శక్తి ఎలాంటిదంటే ఈ విశ్వంలో ఎవ్వరూ కూడా ఆయన యొక్క గుణాలను వివరించలేరు. ఒక ఉదాహరణ చెప్తున్నాను అయ్యా. విశ్వములో ఎన్ని కణాలు ఉన్నాయో ఒకవేళ నీకు చేతనైతే ఈ కణాలన్నిటినీ నువ్వు లెక్క పెట్టి ఇన్నున్నాయి అని చెప్పొచ్చు. నీకు అంత శక్తి ఉందేమో. కానీ అలా శక్తి ఉన్నవాడికి కూడా భగవంతుడి యొక్క గుణగణాలను లెక్కించడం అతని వల్ల ఎవరి వల్ల కాదు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు. త్రివిక్రముడు వామనావతారంలో త్రివిక్రముడిగా ఏం చేశాడు? 3 అడుగులు మొత్తం ఆకుపై చేసి పడేశాడు. ఇంకేమీ లేదు ఆడ, మొత్తం తీసేసుకున్నాడు. ఇంకా చెప్తున్నారు, నా అంతం విదామ్యహమమి మునయోగ్రజాస్తే మాయా బలస్య పురుషస్య కుతో వరాయే గాయన్ గుణాన్ దశశతానన అధిదేవ శేషోధునాపి సమవస్యతి నాస్య పారం. నేను కానీ నీ అగ్రజులు కానీ భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకోలేకపోయాము అని చెప్తున్నారు. ఎవరయ్యా? బ్రహ్మదేవుడు. నేను నీ అగ్రజులు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే నీ అగ్రజులు అంటే నేను అంటే బ్రహ్మ, నీ అగ్రజులు అంటే నీ అంటే ఇక్కడ నారదము. నీకు ముందు పుట్టిన వల్ల కానీ నా వల్ల కానీ భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము. ఇక తర్వాత మీ అందరి తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకేం తెలుసుకుంటారయ్యా? ఇంకేం చెప్తున్నాడంటే వీళ్ళ సంగతి పక్కకు పెట్టు. తొలి అవతారం శేషుడు ఉన్నాడు కదా, వేల ముఖాలతో స్వామి యొక్క గుణగణాలని ప్రతి నాలుకతో 1000 తలలతో, వేల తలలతో నాలుకల మీద భగవంతుడు అంటే ఒక్కొక్క తల భగవంతుడి లీలను వర్ణిస్తూ ఉంటుంది, ఇంకొక తల ఇంకొక కొన్ని లీలను వివరిస్తుంది. అలా వేల తలలు కంటిన్యూగా వివరిస్తున్నప్పటికీ ఆ భగవంతుడి యొక్క సమస్త గుణగణములను వివరించడం సాధ్యం కావట్లేదు. అవి ఒడుస్తలేవట. అంటే ఊహించండి, భగవంతుడి యొక్క గుణగణాలు, లీలా పరాక్రమము ఎంతటి అనంతము. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో వేల విశ్వాలలో నడుస్తూ ఉన్నాయి. ఎన్ని చెప్పగలుగుతారండి? ఎవరి వల్ల అవుతుంది? మనకు చెప్పుకోవడానికి వాస్తవంగా ఈ భాగవతం, మన పురాణాలు సమస్త జ్ఞానములో ఒక సముద్రములో చుక్క లాంటిది కూడా పోలిస్తే కరెక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు. మన ముందు ఉన్న ఇప్పుడు జ్ఞానము సముద్రం దాకెందుకండి? మనకు ఈ భూమి మీద భగవంతుడు అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన సమస్త జ్ఞానములోనే ఈ రోజు ఉన్న జ్ఞానమే సముద్రంలో చుక్క. మనకట నేను ఎక్కడో విన్నాను, మనకున్న పూర్తి జ్ఞానంలో ఒకప్పుడు మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయింది కదా, ఈ రోజు అరబ్లో అప్రాక్సిమేట్లీ 4% నాలెడ్జే ఉందటనండి. 96% నాలెడ్జ్ సుమారుగా మొత్తం తగిలబెట్టడం, చింపేయడం, దూరం చేయడం, దాచిపెట్టడం, కాలకర్మంలో దుర్మార్గుల చేత నాశనం చేయబడింది.
నేను ఇంకోటి విన్నాను ఏంటంటే, ఆ, నలంద విశ్వవిద్యాలయం దగ్గర నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న పుస్తకాలు, అప్పుడు ఉన్న గ్రంథాలు, మన యొక్క వైదిక జ్ఞానం అట. అప్పుడు దుర్మార్గులు ఉన్నారు కదా, కంటిన్యూగా వందల సంవత్సరాల నుంచి దుర్మార్గులు ఎప్పుడు మన యొక్క ధర్మంపై వేటుపడి నాశనం చేసే వాళ్ళే ఈ రాక్షసులందరూ పుట్టేసి చంపేస్తున్నారు, మొత్తం నాశనం చేస్తూ వచ్చేసారు. వాళ్ళు తగలబెట్టారు. ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయంలో పుస్తకాలను తగలబెడితే ఎంత సమయం పట్టిందో తెలుసు అవన్నీ తగలబడడానికి? ఎవరన్నా విన్నారా ఎప్పుడైనా? ఎనిబడి? లేదు ప్రభుజీ. 6 నెలలు పడిందట ఆ పుస్తకాలు మొత్తం తగలబడడానికి. ఆ యొక్క గ్రంథాల నాటి మొత్తం 6 నెలలు, 6 months పట్టిందట అవన్నీ తగలబడిపోవడానికి పుస్తకాలు. అంటే ఎన్ని గ్రంథాలు, ఎంత జ్ఞానం ఉంటే 6 నెలలు కంటిన్యూగా మంటలు వచ్చేసాటాక. అప్పుడు ఈ ఫైర్ ఇంజన్ ఉండవు కదా, తగలబడుతూనే ఉన్నాయి అట్లా 6 months పట్టిందట. అంత జ్ఞానం అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. తురుష్కులు, వాళ్ళు వీళ్ళు, బ్రిటిష్ రకరకాలుగా వచ్చి మన యొక్క ధర్మంపై దాడి చేశారు. అందుకోసమే ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చింది. ఏంటంటే మన పూర్వీకుల ఈ సనాతన ధర్మము, ఈ సంస్కృత జ్ఞానము, భక్తి జ్ఞానము అంతా కలిగి ఉన్నప్పటికీ ఈ జ్ఞానం ఎప్పుడైతే దూరమైందో ఈ జ్ఞానానికి, భగవంతుడికే వ్యతిరేకంగా అయిపోయారు. దురదృష్టవశాత్, ఇది మహా దురదృష్టం. తర్వాత ఇంకేమని చెప్తున్నారంటే, భగవంతుడి గురించి ఎవరు అవగాహన చేసుకోగలరు, ఎవరు అవగాహన చేసుకోలేరు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటివరకు ఏం చెప్పారు బ్రహ్మదేవుడు? నారదా, భగవంతుని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. నాకు ఇప్పటివరకు పూర్తిగా అర్థం కాలేదు, నీకు నీ అగ్రజులకి పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా తర్వాత వాళ్ళ విషయం నేనేం చెప్పాలి? సరే, మరి ఇది అర్థం కాలేదు కదా నీకు నాకు, మరి ఎవరికి అర్థమైందంటే పూర్తిగా అర్థం కాలేదని అర్థం. అసలు కాదు, పూర్తిగా వారికి కొంతవరకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరికి కాదు, ఎవరికి అవుతుంది చెప్తాం. మనం ఇందులో ఉన్న సారాంని మనం తీసుకొని మనం ఆ యొక్క పాయింట్ ని మనం క్యాచ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరు? ఏషాం సయేష భగవాన్ దయయేదనంత. దయయేత్ అనంత అంటే భగవంతుడి తన యొక్క కృపని ఎవరి మీద చూపిస్తాడు అతని. మరి ఎవరి మీద చూపిస్తాడు? భక్తియుక్త సేవలో చక్కగా నిమగ్నమై ఉన్న వ్యక్తికి. కాబట్టి ఎవరికైతే భక్తి పట్ల, భక్తియుక్త సేవ పట్ల, శరణాగతి చక్కగా భావం ఉండి సాధన చేస్తారో, అలాంటి వారి పట్ల భగవత్ కృప, ఎవరి పట్ల అయితే భగవత్ కృప ఉంటుందో, భగవంతుడు ఎవరినైతే విశేషముగా కరుణిస్తాడో అలాంటి వారికి భగవంతుడు అవగతమవుతాడు. సరే, ప్రస్తుతం మన పరిస్థితి కంటే అవగతం దాకా అవసరం లేదు, కానీ స్వామి గురించి కొంచెం మనం మాయలో పడకుండా కనీసం చక్కనైన సాధన చేసుకోగలిగితే మనకు ఉన్నతమైన అంశం అవుతుంది అదే. వీళ్ళు సో ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అంటే శరణాగతి పొందినవారు, భక్తియుక్త సేవలో ఉన్నవారు, భగవంతుని కృప పొందిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒక పాయింట్. మరి ఎవరు అర్థం చేసుకోలేరు? బ్రహ్మదేవుడు రెండో విషయం చెప్తున్నారు. ఏంటంటే సర్వాత్మనాశ్రిత పదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతి తరంతి చ దేవమాయాం నైషాం మమాహమతి దీహి శ్వశృగాల భక్షే. ఇప్పుడు చచ్చినాక వాడి శరీరం, ఎవడి శరీరం అయ్యా? దేహము పట్లనే ఆసక్తి కలిగిన వాళ్ళు నా దేహము అనుకుంటారు కదా. నా దేహం అనుకొని దేహం చుట్టే తిరుగుతుంటుంది కదా. వాళ్ళ కార్యకలాపాలన్నీ ఎవరి దేహమైతే కుక్కలకి, నక్కలకి ఆహారం అవుతుందో అని కూడా తెలుసుకోకుండా ఆ దేహము కోసమే ఆసక్తులై ఉంటారు కదా. అలాంటి వారు అర్థము చేసుకోలేరు, ఆ విధంగా సేవ చేయలేరు, సాధన చేయలేరు, భగవంతుని శరణాగతి పొందలేరు. మరి భగవత్ శరణాగతి ఎప్పుడైతే లేదో, శరీర భ్రాంతులు ఎప్పుడైతే ఉన్నారో, అరే ఇది కుక్కలకి నక్కలకు పోయేదేరా అని అర్థం చేసుకోలేకుండా ఉన్నారో వాళ్ళు చేయలేరు. అలాంటి వారికి భగవంతుడు అర్థం చేసుకోవడం అనేది పక్కకు పెట్టేస్తే అసలు ఎక్కడో ఎంత దూరాన ఉంటారు అని చెప్తున్నాను. తర్వాత
చెప్తున్నారు బ్రహ్మదేవుడు. సౌభర్యుతం కశిభదే. ఇది పెద్ద శ్లోకం. ఓకే, పూట చదువుతున్నాను. ఓకే, శ్లోకం పక్క పెట్టేస్తున్నాము, చాలా పెద్దగా ఉంది శ్లోకం. నారద, భగవంతుడి యొక్క శక్తులు అజ్ఞేయము అమేయము. మరి భగవంతుడు ఆయన యొక్క యోగమాయ ద్వారా కార్యాలు, భగవంతుడి యొక్క సృష్టి స్థితి లయ మొత్తం ఎలా చేస్తాడు? యోగమాయ ద్వారా చేస్తాడు, మహామాయ ద్వారా చేస్తాడు. అంటే యోగమాయనేమో ఆధ్యాత్మిక ప్రపంచము, మహామాయనేమో భౌతిక ప్రపంచం. యాక్చువల్గా చెప్పాలంటే మాయ ఇన్ని రకాలుగా లేదు. భగవంతుడి శక్తి ఒకటే ఒక మాయ, రకరకాలుగా పనిచేస్తుంది. ఆ పని చేసే ప్లేస్ని బట్టి పేరు ఉంటుంది. అర్థమైందా? ఉదాహరణ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పనులు చేస్తుందండి? దుర్మార్గులకి, దొంగలకి ఒక టెర్రర్ లాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే పోలీసులు కూడా వస్తారు కదా. వాళ్ళకి ఏం చేస్తుంది? సహాయం చేయడానికి వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ సేమ్, వాళ్ళు ట్రాఫిక్ అంటాము, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ మీదకి భీకరంగా పనిచేస్తారు. డిపార్ట్మెంట్ ఒకటే కానీ డిఫరెంట్ గా పనిచేస్తుంది, చూసారు. మరి ఇప్పుడు బార్డర్లో పనిచేస్తే డిఫెన్స్ అంటాం, అంతా రక్షకమే కదా. అలాగే మాయ పనిచేసే స్థలమును బట్టి, పర్పస్ను బట్టి యోగమాయన, మహామాయన అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని పేర్లు ఇచ్చారు ఇక్కడ. శివుడు, ప్రహ్లాదుడు, స్వయంభువ, వారి యొక్క భార్య శతరూప, ఆయన యొక్క పుత్రుడు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, దేవహూతి, ప్రాచీన పరుగుడు, ఇక్ష్వాకుడు, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ ఇచ్చేసి విభీషణుడు, హనుమంతుడు, సుఖదేవ గోస్వామి, అర్జునుడు, విదురుడు, అర్షసేనుడు, శృతదేవుడు, ఇలా చాలా మంది. వీళ్ళందరూ భగవంతుడి యొక్క శక్తులను తెలుసుకుని ఉన్నారు, తెలుసట వీళ్ళకి. వీళ్ళందరికీ భగవంతుడి యొక్క శక్తి తెలుసట. తెలియని వాళ్ళు ఎవరు చెప్తున్నారు? తెలిసిన వాళ్ళు ఎవరు చెప్తున్నారు? బ్రహ్మకు కూడా అంతగా తెలియదని చెప్తున్నారు, పూర్తిగా తెలియదని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఎవరు మాయాబంధము నుండి విడుదల పొందగలరు అనే విషయాన్ని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు నారదుడు చెప్తున్నారు. అందుకనే మనం బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అంటాం. బ్రహ్మ ద్వారా మనకి జ్ఞానం వచ్చింది, బ్రహ్మ ద్వారా నారదునికి, నారదుడి నుంచి వ్యాసదేవుడికి, అలా 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 మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇస్కాన్ మధ్యలో చైతన్య మహాప్రభు కలకత్తాలో వచ్చింది. కాబట్టి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మనం యొక్క శ్రవణం చేస్తున్నామని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ జ్ఞానం ఎలా ఉంది, ఏ సంప్రదాయంలో ఉంది అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఉందని మనం తెలుసుకోవాలి. సో ఎవరు ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు, ఎవరు మాయ నుండి బయటపడగలుగుతారు అని అంటే, తేవై విదంత్యతి తరంతి చ దేవమాయాం స్త్రీ శూద్ర హూన శబరా అపి పాపజీవ యద్యద్భుత క్రమ పరాయణ శీల శిక్ష స్థిర్యజ్జనా అపి కిము శృతధారణాయే. ఎవరైతే భక్తులకు శరణాగతి పొంది భక్తి యోగమునందు ఉంటారో, శరణాగతి పొందుతారో, శుద్ధ భక్తుల యొక్క అడుగు జాడలను అనుసరిస్తారో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ శూద్ర హూన శబర అపి పాప జీవన, ఎంతటి పాపైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, శరణాగత చేతులు జీవులు భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుడికి సంబంధించిన ఈ యొక్క జ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతారు. చూడండి, స్త్రీ శూద్ర హూన శబరా అపి పాప జీవన. మొన్న 1 వీక్ కింద కూడా ఒక క్లాస్ లో మనం చర్చించాం. అదేంటి ఇప్పుడు స్త్రీలు ఇలా చెప్పారు, మరి కొత్త వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎస్, చెప్పారు. మరి అదే విధంగా ఇక్కడ ఆ విషయం చెప్తూ కూడా ఏం చెప్పారు? దాని నుంచి బయట పడే అవకాశం కూడా చెప్పారు. ఈ జన్మలో స్త్రీ, ఈ నెక్స్ట్ జన్మలో పురుషుడు, ఈ జన్మలో పురుషుడు, నేను పురుషుడు అనుకున్న నెక్స్ట్ జన్మలో స్త్రీ అవుతుంది. ఇవన్నీ అవుతూనే ఉంటాయి. అయ్యో, ప్రస్తుతానికి నేను తక్కువనా, నన్ను తక్కువ అంటారా అనేది పక్కకు పెట్టి, శాస్త్రం చెప్తుంది అంగీకరించుకొని, అంటే ఇది పాత వాళ్ళకి, ఆల్రెడీ భక్తిలో ఉన్న వారికి, కొత్త వారికి ఎలా చెప్పాలి వాస్తవం, అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరంగా ఎలా చెప్పాలి అనేది కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలో నేను చెప్పాను. మనం అర్థం చేసుకోవాల్సింది కరెక్ట్. బట్ అది ఎగ్జామ్షన్ ప్రోబాద చెప్పారు కదా, ఇది కృష్ణ చైతన్యంలో ఉన్న వారికి కాదు. మరి ఇది అదే కదా, ఇక్కడ చెప్పింది అదే కదా. ఎవరైతే భక్తుల శరణాగతి పొందుతారో, భగవన్ నామాన్ని స్వీకరిస్తారో,
అలాంటి స్త్రీలు మామూలు వారు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్, కంప్లీట్లీ శరీర భ్రాంతిలో బతుకుతున్న వారి కోసం ప్రతి ఒక్కరు అన్నమాట. స్త్రీ శూద్ర హూన శబరాపి పాప జీవన, ఎవరు ఇలాంటి వాళ్ళన్నా సరే, కంప్లీట్లీగా శరీర భ్రాంతిలో ఉన్న వాళ్ళైనా సరే, ఒకవేళ ప్రభుపాదుల లాంటి వారి సాంగత్యంలోకి వచ్చి శరణాగతి పొందారా, అయిపోతుంది. భగవంతుని యొక్క జ్ఞానము పొందుతారు, మాయ నుండి బయటపడతారు. చక్కగా మన సాధన చేసుకుంటూ పోతూ ఉంటేగా మనం బయటపెడతాము అని చెప్తున్నారు అన్నమాట. సో చివరిగా ఇంకొక శ్లోకము చూసుకుందాము. భగవంతుడు భగవంతుడు ఉండే ధామము, ఆ యొక్క ధామము పరబ్రహ్మము. మనకి భగవంతుడు యొక్క ధామం మనకి ఎప్పుడైతే అనుభూతంలోకి వస్తుందో శోకం అనేది ఉండదు, ఆనందము అనంతముగా ఉంటుంది. అతను ఎప్పుడు ప్రశాంతాత్ముడు, ప్రశాంతముగా ఉంటాడు, అభయుడు, భయం అనేది ఉండడు. భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. మనకి అజామిల కథలో ఉపాఖ్యానంలో కూడా చూడవచ్చు. అక్కడ ఏం చెప్తారు, యమధర్మరాజు అంటారు, ఎవరైతే హరినామ జపం చేస్తారో, హరినామ సంకీర్తనలో ఉంటారో, భక్తిత్వ సేవలో ఉంటారో, అలాంటి వారిని ఏ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎవరు కానీ ఏం చేయలేరు. యమదండనము నా యొక్క దండనానికి కూడా అతీతుడు, నేను కూడా ఏం చేయలేను వాళ్ళను అని చెప్తారు అని మనకి అజామిలా కథలో మనకి యమధర్మరాజు చెప్తారనమాట. అది భగవద్భక్తుల యొక్క శరణాగతి, భగవంతుని పాదపద్మ శరణాగతి యొక్క మహత్యం అన్నమాట. సమస్త కార్యకారణములకు ఆది కారణముడు ఎవరయ్యా? శ్రీకృష్ణుడు, విష్ణు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. అంటే భగవంతుడి యజ్ఞము, భగవంతుడి యొక్క శుద్ధ భక్తిలో కామ్యకర్మ అనేది లేదు. మాయ అనేది అసలు భగవంతుడికి నిల్వజాలదు, భగవంతుడికి దగ్గర నిల్వజాలదు అందుకనే ఈ యొక్క కర్మకాండరతి నుంచి మనం బయటపడాలి, దివ్య స్థితికి చేరుకోవాలి, భక్తి యొక్క సేవా స్థితికి చేరుకోవాలి. సో మనము ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే